నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శివాని రాజకీయం రసవంతరంగా సాగుతోంది నేతలు ఊసరవల్లిలా మారిపోతున్నారు అవసరమే పరమావధిగా అవకాశాలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు తొక్కుకుంటూ పోవడమే విధానంగా ముందుకెళ్తున్నారు అయితే ఈ తరుణంలో ఆయా పార్టీల ఆలోచనలు ఎలా ఉన్నాయి ఆయా పార్టీలు ఒకరి గురించి ఒకరు ఎలా ఆలోచిస్తున్నారు ఇలాంటివి ఎన్నో కీలక అంశాలు ప్రభావితం చేస్తుంటాయా ఆయా పార్టీలు కేంద్ర కార్యాలయం నుంచి తీసుకుంటున్న నిర్ణయాల దానిపై ప్రజలకు మరింత సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పాలన్న ఉద్దేశంతో పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. తెలంగాణ ఇచ్చిన నిరీక్షణం తప్పలేదు 10 ఏళ్ల తర్వాతే పవర్ వచ్చింది అధికారం హస్తగతమైంది అందుకే సంబరాల్లో మునిగిపోయింది కాంగ్రెస్ ఏడాదిలో చేసిన అభివృద్ధితో ప్రజల్లోకి వెళ్తుంది ప్రజాపాలన వేడుకలతో హస్తం నేతలు పండగ చేస్తున్నారు ఏడాది పాలన రైజింగ్ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి 2023 డిసెంబర్ 7న ఆయన ప్రభుత్వం కొలువు తీరింది అప్పటి నుంచి 6 గ్యారెంటీలపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించారు ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు పార్టీలో అసమ్మతి తలెత్తకుండా రేవంత్ రెడ్డి సక్సెస్ అయినట్లే కనిపిస్తుంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం 500 రూపాయలకే సిలిండర్ 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలను అమలు చేస్తున్నారు అలాగే ఆరోగ్యశ్రీ బీమాను 10 లక్షలకు పెంచారు యువత కోసం ఉద్యోగాల కల్పన స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి చెరువుల కబ్జాలకు తొలగించేందుకు హైడ్రా ఏర్పాటు చేశారు మూసి సుందరీకరణ కోసం దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రాజీవ్ లైవ్ ద్వారా అందిస్తారు రాజీవ్ చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వ సంవత్సర పాలనను అంగరంగ వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాము సంక్షేమ కార్యక్రమాలు చేశామో ప్రజలకు వివరించే తందుకు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరమైన తర్వాత ఈ కాంగ్రెస్ సంవత్సరంలో ఏం చేసింది ప్రతి ఒక్క ప్రజలకు సామాన్య ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసుకుంటుంది ఎందుకంటే కాంగ్రెస్ 10 సంవత్సరాల గ్యాప్ తర్వాత అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేశామనేది కూడా ప్రజల్లోకి వివరించడము కాంగ్రెస్ ప్రభుత్వ కర్తవ్యంగా భావిస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరంలో చెదరని ముద్ర వేసుకోవాలనేది కూడా రేవంత్ రెడ్డి తాపత్రయంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో ఏ రాష్ట్రం దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో చేయని విధంగా 2 లక్షల వరకు రుణమాఫీ కేవలం తెలంగాణలో చేశాము అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకుంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సవాల్ చేశారు దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ చేసిన దాఖలా లేదు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేశాము అదేవిధంగా కాంగ్రెస్ పైన ఇష్టానుసారంగా విమర్శలు చేయడానికి నైతిక విలువలు బీజేపీకి లేవు అనేది కూడా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అయితే పూర్తిగా ఒకవైపు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి పెద్ద ఎత్తున జనాల్లోకి పోవడము మరోవైపు అటు బీఆర్ఎస్ను ఇటు బీజేపీని 2 పార్టీలను ఎండగట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ద్విముఖ వ్యూహంతో కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ చేసినటువంటి పనుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడము అదేవిధంగా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు చేస్తుంది అని తింపికొట్టడము ముఖ్యంగా అటు కాంగ్రెస్ అటు బీజేపీ కేంద్రంలో
10 సంవత్సరాల అధికారంలో ఉంది, ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేదు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఉద్యోగాల కల్పనలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా బేఖాతరు చేసింది. అసలు ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమైంది బీజేపీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వం అని పెద్ద ఎత్తున అటు ప్రజల్లోకి తీసుకెళ్లడం. మరోవైపు తెలంగాణలో 10 సంవత్సరాలు పాలన కొనసాగించినటువంటి కేసీఆర్ కేవలం ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. గత 10 సంవత్సరాల్లో ప్రజలను రకరకాల ఇబ్బందులకు గురి చేశారు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అనేది కూడా బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన పైన కూడా విమర్శల జల్లు కురిపిస్తూ ఓవైపు అటు బీఆర్ఎస్ను, మరోవైపు బీజేపీని ఎండగడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం ప్రజలకు చేశాము అనేది కూడా ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఉన్నటువంటి వారికి ఉచిత కరెంటు, ముఖ్యంగా డబల్ బెడ్రూమ్లు అని చెప్పినటువంటి బీఆర్ఎస్ 10 సంవత్సరాల నుండి అధికారంలో ఉండి ఎక్కడ కూడా డబల్ బెడ్రూమ్లు నిర్మించిన దాఖలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. నియోజకవర్గానికి 3500 చొప్పున ఇండ్లను కూడా ఇప్పటికే కేటాయించింది. వాటిపైన కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, కాంగ్రెస్ ఏవైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు అవి ప్రజల్లోకి తీసుకెళ్లడము, మిగతా హామీలను కూడా ఈ హామీలను కూడా నెరవేరుస్తామని ప్రజలకు భరోసా ఇవ్వడము, అంతేకాకుండా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసాను కూడా సంక్రాంతి తర్వాత ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడము. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత కూడా గత బీఆర్ఎస్ బకాయి ఏదైతే ఉందో రైతు బంధు, ఆ రైతు బంధును కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రైతుల ఖాతాల్లోకి వేసిందని గుర్తు చేయడము, ఇలా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడము, చేసిన కార్యక్రమాల గురించి చెప్పుకోవడము, చేయబోతున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్పుకోవడము, అంతేకాకుండా అటు బీఆర్ఎస్ అటు బీజేపీ విధానాలను ఎండకట్టడము, ఇక కాంగ్రెస్ ఏమేమి కార్యక్రమాలు చేయబోతుంది, ఎలాంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈ సంవత్సర కాలం పాటు ఏం చేశామో పెద్ద ఎత్తున విజయోత్సవ సభలు నిర్వహించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళింది. డిసెంబర్ 30వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కూడా డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా ఈ ప్రజాపాలన ఎలా కొనసాగింది, సంవత్సరం పాటు కాలం పాటు ఏమేమి చేశామనేది కూడా పెద్ద ఎత్తున ప్రజలకు వివరించడము, అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ రేవంత్ సర్కార్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. శివాని. రైట్ రాజిరెడ్డి, అయితే కాంగ్రెస్ పార్టీకి రేపు ఒక ముఖ్యమైన రోజు అని చెప్పొచ్చు, చాలా ప్రెస్టీజియస్ డే అని కూడా చెప్పొచ్చు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ చేశాయా? దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? డిసెంబర్ 9 అనేది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్, ఎందుకంటే సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టి డిసెంబర్ 9 అనేది మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్గా వస్తుంది, ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో కూడా, ఎన్నికల ముందు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డిసెంబర్ 9వ తారీఖు సోనియా గాంధీ పుట్టినరోజున కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరబోతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేది కూడా రేవంత్ రెడ్డి అప్పుడు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు పలు సందర్భాల్లో చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సమావేశము, అసెంబ్లీ సమావేశము డిసెంబర్ 9వ తారీఖు నాడే నిర్వహించారు. అంటే కాంగ్రెస్కు డిసెంబర్ 9వ తేదీకి ఒక అనుబంధం ఉంది, ఎందుకంటే తెలంగాణ ప్రకటన కూడా గతంలో మొదటి ప్రకటన ఇచ్చింది డిసెంబర్ 9. ఈ డిసెంబర్ 9 అనేది కాంగ్రెస్కు సెంటిమెంటు, సోనియా గాంధీ పుట్టినరోజు. అందులో భాగంగానే రేపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సెక్రటరేట్ సచివాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించబోతున్నారు, అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసుకోబోతున్నారు. అంతేకాకుండా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ. సోనియా గాంధీ బర్త్డే డిసెంబర్ 9 అనేది కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడం, పబ్లిసిటీ చేయడము, అంతేకాకుండా రేపు చేపట్టబోయే కార్యక్రమాల గురించి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడము. డిసెంబర్ 9 సెంటిమెంట్ కాబట్టే మళ్ళీ రేపు అసెంబ్లీ సమావేశాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వము నిర్వహిస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే డిసెంబర్ 9 సోనియా గాంధీ కాంగ్రెస్, మొత్తానికి ఇది ఒక సెంటిమెంట్ లైన్గా వస్తుంది. కాబట్టి రేపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తారు. అందుకు తగ్గటువంటి ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి. R&B శాఖ మంత్రి స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా రేపు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉండబోతుంది.
రైట్ రాజిరెడ్డి, అయితే ఈ రేసింగ్ డే అనేది ఒక్క పార్టీకే పరిమితం కాదు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే చెప్పారు. ఒక పార్టీకే పరిమితం కాదు, అన్ని పార్టీలు కూడా ఇందులో పాల్గొనాలనేసి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ ఏమంటున్నాయి? అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అన్నది సంబంధం ఉండదు. అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ ముఖ్యమంత్రి అవుతారు, ఒక పార్టీకే ముఖ్యమంత్రి కాడు. తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి అవుతాడు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుడికి సభానాయకుడు అవుతాడు ముఖ్యమంత్రి. కాబట్టి అటు కేసీఆర్కు ఆహ్వాన పత్రిక పంపించారు, అటు సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి కిషన్ రెడ్డికి, బండి సంజయ్ కూడా ఆహ్వాన పత్రికలు పంపించారు. అయితే ఇప్పటికే బీజేపీ నుంచి బండి సంజయ్ అందుబాటులో ఉండను, నేను రాలేకపోతున్నానని కూడా ప్రభుత్వానికి తెలియజేసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కేసీఆర్ కూడా ఆహ్వాన పత్రిక పంపారు. కానీ ఇప్పటికే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట దిగజార్చే విధంగానే ఈ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. ఎక్కడ కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే విధంగా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహం లేదని కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టకు దానికి దూరంగానే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ ఇప్పటివరకు అయితే ఆహ్వానానికి రిప్లై ఇవ్వలేదు, వస్తామా రామా అనేది చెప్పలేదు. కానీ ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రము ఏర్పాటు చేసేదాన్ని మాత్రం ఆ తెలంగాణ తల్లి విగ్రహము సరైన పద్ధతిలో లేదు, తెలంగాణ సంస్కృతికి సంప్రదాయానికి విరుద్ధంగా ఉంది అనేది కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో వాళ్ళు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ యొక్క కార్యక్రమానికి రాకపోవచ్చు. మొత్తానికైతే ఇటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య సంవత్సర కాలం పాటు ఏం చేశామో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందులో ఫెయిల్ అయింది, ఏ హామీలు ఇచ్చి విఫలమైందో అని కూడా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే పెద్ద ఎత్తున ఛార్జ్ షీట్లు విడుదల చేశాయి, పెద్ద ఎత్తున విమర్శలు చేశాయి. మొత్తానికైతే సంవత్సరం పరిపాలన ఓ వైపు కాంగ్రెస్ ఏమో రైజింగ్ అంటుంటే, మరొక వైపు ఏమో ప్రతిపక్ష పార్టీలేమో విమర్శలు కురిపిస్తున్నాయి. ఏం చేసింది కొంచెం చేశారు, కానీ చెప్పుకోవడము కొండంత చెప్పుకుంటున్నారు అనేది చెప్తుంది. అయితే మాటలు గడప దాటుతున్నాయి కానీ చేతలు ఆ గడప కూడా దాటట్లేదు అనేది కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ఎవరికి వారే పెద్ద ఎత్తున ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఏం చేశామో దిక్కు అధికార కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటే, ప్రతిపక్ష పార్టీలేమో ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ఏం ఫెయిల్ అయింది, ఏమేం కార్యక్రమాలు చేయలేక విఫలమైంది అనేది కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ అటు ప్రజల దగ్గరికి అటు ప్రతిపక్ష పార్టీలు వెళ్తున్నాయి, ఇటు అధికార పార్టీ వెళ్తుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.